పాత కథలకి స్వాగతం. మీరు వినబోతున్న కథ చెవిటి అల్లుడు. అనగనగా ఒక ఊళ్ళో ఒక చెవిటతనుండేవాడు. అతను ఈ మధ్యనే పెళ్లి చేసుకుని కొత్త అల్లుడయ్యాడు. ఒక రోజున అతనికి మామగారి దగ్గర నుంచి ఒక జాబ్ వచ్చింది. అంటే ఉత్తరం అన్నమాట. అందులో ఆయనకి జబ్బుగా ఉందని, అల్లుణ్ణి ఒకసారి వచ్చి చూసి పొమ్మని ఉంది. చెవిటల్లుడికి ఆ ఉత్తరం చూసుకునే వరకు దుఃఖానికి బదులు సంతోషమే వచ్చింది. అది ఎందుకో తెలుసా? అత్తగారి ఇంటికి వెళ్తే భార్యని ఒకసారి చూసుకోవచ్చని. తీరా బయలుదేరబోయే ముందు అల్లుడికి ఒక సందేహం కలిగింది. నాకు చెవుడు ఉంది కదా, మామగారు మాట్లాడేది నాకెలా తెలుస్తుంది? ఒకవేళ నాకు వినపడక వారు ఒకటడిగితే నేను ఇంకో సమాధానమిస్తే మన సంగతి బయటపడిపోదా? కాబట్టి ముందుగా నేనే, ఏమండోయ్ మామగారు, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగితే అప్పుడైనా పర్వాలేదు, కొంచెం నయమే అంటాడు. ఆ తర్వాత, అయితే మీరిప్పుడు ఏం పథ్యం చేస్తున్నారు అని అడిగేస్తాను. వారు ఏదో గంజినీళ్ళు తాగుతున్నానని సమాధానమిస్తారు. అప్పుడు ఇంకా సులభంగా, సరే సరే అదే తీసుకోండి, కానీ ఏ వైద్యుడి దగ్గర మందు తీసుకుంటున్నారు అని అడిగేయొచ్చు. ఆయన ఏదో పేరు చెప్పి అతని దగ్గర పుచ్చుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు సరే వారి దగ్గరే పుచ్చుకోండి అంటాను. అంతటితో సరిపోతుంది. ఎంచక్కా పెళ్ళం దగ్గరికి పోయి మాట్లాడి ఆవిడ్ని వెంట పెట్టుకుని ఇంటికొచ్చేస్తాను అనుకున్నాడు. చెవిటల్లుడు చల్లగా మామగారి ఊరు చేరుకున్నాడు. ఆ ఊళ్ళోనే ఒకచోట ఒక మనిషి కూరగాయలమ్ముతుంది. అది చూడగానే మామగారికి ఏదైనా తీసుకుపోవాలని అనుకున్నాడు. అయితే ఏమి తీసుకుపోవాలి? అక్కడున్న కూరగాయల్లోకెల్లా పండు మిరపకాయలు ఎర్రగా అందంగా ఉన్నాయి. ఇంకేం, అవి ఒక అనాకి తీసుకొని మామగారింటికి చేరుకున్నాడు. అతను వాకిట్లో చేరుకున్నాడో లేదో చిన్న వయసున్న బావమరుదులొచ్చి అతని కాళ్ళని చుట్టేసుకున్నారు. వాళ్ళ చనువు చూసేసరికి అల్లుడికి సంతోషం పట్టలేకపోయాడు. తన చేతిలో ఉన్న మిరపకాయలు తలా 4 పంచిపెట్టాడు. ఇంకో 4 మామగారి కోసం ఉంచాడు. ఇంతలో ఒక్కొక్క పిల్లోడు మిరపకాయలు కొరకటం, ఏడవటం మొదలుపెట్టారు. మన చెవిటల్లుడు పిల్లలు కాయలు చాలక ఏడుస్తున్నారేమో అనుకుని తన చేతిలో ఉన్న ఆ 4 కాయలు కూడా వాళ్ళకే ఇచ్చేశాడు. పిల్లలు ఏడుపు మానలేదు. ఇంతలో అతని అత్త బయటకు వచ్చి సంగతంతా చూసి, భలే సరదా చేశావులే బాబు, నోరు తెలియని పిల్లలు, వాళ్ళతోనా నీ ఆటలు అని కోప్పడింది. పాపం అల్లుడు మొహం తెల్లబడిపోయింది. జరిగిన పొరపాటుకు మనసులోనే తిట్టుకొని చల్లగా మామగారి దగ్గరికి వెళ్ళాడు. అల్లుని చూడగానే మామ మొహం వికసించింది. కూర్చోమ్మని చేత్తోనే సైగ చేశాడు. అల్లుడు మామగారి పక్క మీద కూర్చొని అది వరకు వల్లించుకున్న ప్రకారం, ఏమండి మామగారు, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు. ఏం చెప్పేది నాయనా, నా స్థితి చూస్తే ఇవ్వాలో రేపో అన్నట్టుంది. అయినా మన చేతిలో ఏముంది అన్నాడు బావిలో నుంచి మాట్లాడినట్టు. అల్లుడికి ఆ మాటలు ఒక్కటి కూడా వినపడలేదు. అయినా ఆ వెనక అనుకుని వచ్చిన మాటలు ఒక్కొక్కటి అనసాగాడు. అయితే మీరిప్పుడు ఏం తింటున్నారు అనేసరికి మామకి అసహ్యంగా అనిపించింది. తినడం కాదు, నా పిండాకుడు తింటున్నాను అన్నాడు విసుగ్గా. అల్లుడికి ఈ మాట వినపడలేదు. అయినా విన్నట్టు సంతోషించి, అయితే మరీ మంచిది, కొన్నాళ్ళు అదే తీసుకోండి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చిరునవ్వుతో అని, మరి మీకిప్పుడు మందెవరిస్తున్నారు అని అడిగాడు. ఆ మాట వినేసరికి మామగారికి గొంతు వరకు కోపం వచ్చింది. అయినా సరే అదంతా దిగమింగుకొని, ఎవరా? యమధర్మరాజు అని కళ్ళు మూసుకున్నాడు. అయితే ఇంకేం, నిర్భయంగా వారి దగ్గరే మందు పుచ్చుకోండి, వారిని నమ్ముకున్న వాళ్ళకి ఏమీ భయం లేదు అన్నాడు. మామకు కోపం వచ్చి ఇంకేమీ మాట్లాడలేదు. ఇక తను వచ్చిన పని అయిపోయింది కదా, భార్యనైనా చూద్దామని అల్లుడు ఇంట్లోకి పోయాడు. అతనికి భార్య బదులు అత్త ఎదురైంది. అల్లుడిని చూడగానే ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఏం బాబు, మళ్ళీ ఏం తెచ్చావు? పిల్లలు నీ మూలాన నోరు మండి చస్తున్నారు అని మందలించింది. ఈసారి పిల్లలు బావ చుట్టూ చేరి చొక్కాలాగి పంచలాగి గోల చేయటం మొదలుపెట్టారు. మామగారు ఈ గోలంతా మంచం మీద నుండి విని భార్యతో, మనకి భలే అల్లుడు దొరికాడు, నేను యమధర్మరాజు గారి దగ్గరికి పోతే బాగుంటుందట
అని అనగానే అత్తకి ఏడుపు వచ్చింది. మనం తెలియక ఆ చిన్నదాని గొంతు కోసామే అని ఏడవటం మొదలుపెట్టింది. పాపం చెవిటల్లుడికి ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని అత్తతో చెప్పి తిన్నగా ఇంటి దారి పుచ్చుకున్నాడు. పాపం ఆవేళ అతనికి తిండి కూడా లేదు. ఇల్లు చేరుకునేసరికి అతని తాతలు దిగొచ్చారు. ఈ కథ 1948లో జూన్ నెలలో చందమామ కథల పుస్తకంలో ప్రచురించబడింది. మద్రాస్ నుంచి ప్రసాద్ గారు రాశారు. మరో మంచి కథతో మళ్ళీ వస్తాను.